ముందు వీడియోలో చెప్పినట్టు ఇంత కష్టపడి బెంగళూరు వచ్చింది ఆ జగన్మాత అవతారమైన ఆ కాటేరమ్మ దర్శన భాగ్యం కోసం మాత్రమే వచ్చాను. అంతేకాకుండా ఇక్కడ ఎన్నో వింతలు విశేషాలు చూడడం జరిగింది. ముందుగా ఇక్కడ ప్రజలు ఎంతగానో నమ్మే ముడుపుల మందిరం. నిజాయితీగా మనసులో ఏదైనా కోరుకొని ఇక్కడ ఇలా ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుందని ప్రజలు నమ్ముతారు. మనం అంటే కిట్టని వాళ్ళు, మనం బాగుంటే చూడలేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మనసులో తలుచుకొని ఇలా ఇక్కడ లాక్ చేస్తే ఇక శత్రువుల బాధ ఉండదని నమ్మకం. అంతేకాకుండా మనం ఆ తల్లిని కోరుకునే కోరికలో నిజం నిజాయితీ ఉంటే ఖచ్చితంగా కాయిన్ అలా అతుక్కునే ఉంటుంది. అదే విధంగా నరదృష్టి పోవడానికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. అదే విధంగా ఇక్కడ వాళ్ళంతా ఆ అమ్మవారిని సొంత మనిషిలా భావించి వాళ్ళ బాధలు కష్టాలు ఉత్తరాల్లో రాస్తే అమ్మవారు చదువుతుందని నమ్ముతారు. ఈ ప్రపంచంలోని అతి పెద్ద 250 అడుగుల ఆ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట త్వరలోనే జరగబోతుంది. అదే విధంగా ప్రతి రోజు కొన్ని వేల మందికి అన్నదాన నిమిత్తం ఎందరో ఆకలి కడుపులు తీరుస్తారు. అన్నదానానికి వాడే పదార్థాలు కూడా స్వయంగా పండించి తెస్తారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మందికి నిత్యం అన్నదానం చేస్తారు. ఎంతటి మహిమలున్న అమ్మవారిని చూడడంతో నా జన్మ ధన్యమైందని నేను అనుకుంటున్నాను. వీలైతే బెంగళూరు వచ్చినప్పుడు ఆ అమ్మవారిని ఒక్కసారి దర్శించుకోండి. మీకు పనికొచ్చే కంటెంట్ ఇస్తాను అనుకుంటే మాత్రం కొంచెం ఫాలో కూడా సపోర్ట్ చేయండి చాలు.